నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 15వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 2:16 వరకు, తదుపరి షష్ఠి తిథి. శతభిష నక్షత్రం ఉదయం 8:07 వరకు, పూర్వభద్ర నక్షత్రం ఎల్లుండి ఉదయం 6:10 వరకు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:13 వరకు. అమృతకాలం రాత్రి 10:49 నుండి రాత్రి 12:17 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 చంద్రోదయం ఉదయం 10:01 చంద్రాస్తమయం రాత్రి 10:08 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:33 వరకు. మరలా మధ్యాహ్నం 3:02 నుండి 3:47 వరకు. రాహుకాలం ఉదయం 8:13 నుండి 9:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:13 వరకు. యమగండ కాలం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. నిరయన రవి మకర రాశిలోకి ఇవాళ రాత్రి 2:45 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలించే ఆయన పుణ్యకాలం రేపు పగలంతా ఉంటుంది. శతభిష నక్షత్రంలో వృశ్చిక లగ్నంలో భద్ర కరణంలో మకర సంక్రమణం జరిగినది కాబట్టి ప్రజలు తరచూ జలుబు, దగ్గు, అలర్జీలతో బాధపడుతూ ఉంటారని, దేశాల మధ్య ద్వైపాక్షిక విభేదాలు ఉంటాయని, తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని, నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులో ఉంటాయని మకర సంక్రాంతి ఫలిత విశ్లేషణ. రేపు మకర సంక్రాంతి, పొంగల్, తాయ్ పొంగల్. తమిళంలో మకర మాసాన్ని తాయ్ అని పిలుస్తారు. రేపు సూర్య భగవానునికి పూజలు చేసి పంటలు సమృద్ధిగా పండించినందుకు కృతజ్ఞతగా కొత్త బియ్యంతో చేసిన బెల్లపు పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. గాలిపటాలు ఎగరవేస్తూ గాలిపటాల పోటీల్లో పాల్గొంటూ కులమతాలకు అతీతంగా అందరూ ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఉండియు అనే కూరగాయతో చేసిన కారపు వంటకాన్ని, వేరుశెనగ, నువ్వులతో చేసిన బెల్లపు చెక్కను పండగ ప్రత్యేక వంటకంగా చేస్తారు. రేపు శబరిమలైలో మకర విల్లక్కు, మకర జ్యోతి దర్శనం. వేల సంఖ్యలో భక్తులు జ్యోతి దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.